ప్రభు పేరిట మీ అందరికీ మరొకసారి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ఒక మంచి దేవుని వాక్యం చదువుకుందాం. మరలా దయచేసి చూడండి. సమూయేలు గారి యొక్క రెండవ గ్రంథం 24వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇశ్రాయేలు వారిని యోధా వారిని లెక్కించమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి, జనసంఖ్య ఎంతైనది నాకు తెలియగల, అందులకై దాను మొదలుకొని బెయేర్షెబా వరకు ఇశ్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించమని ఆజ్ఞ ఇయ్యగా, యోవాబు, జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును రాజువునగు నీవు బ్రతికియుండగానే దేవుడైన యెహోవా దానిని నూరంతల ఎక్కువ చెయ్యునుగాక. నా ఏలినవాడవును రాజువునగు నీకు ఈ కోరిక యాల పుట్టెనని అనెను. అయినను రాజు యోవాబుకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ ఇచ్చియుండుట చేత యోవాబును సైన్యాధిపతులను ఇశ్రాయేలీల సంఖ్య చూచుటకై రాజు సముఖము నుండి బయలువెళ్ళి 9వ వచనం. అప్పుడు యోవాబు జనసంఖ్య వెరసి రాజునకు అప్పగించెను. ఇశ్రాయేలు వారిలో కత్తి దూయిగల 8 లక్షల మంది యోధులుండిరి. యోధా వారిలో 5 లక్షల మంది యోధులుండిరి. మొత్తం 13 లక్షల మంది సైన్యం ఇశ్రాయేలు దేశానికి. అప్పుడు 10వ వచనం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటేని, నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని. యెహోవా కరుణయించి నీ దాసుడునైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. 11వ వచనం నుంచి తప్పనిసరిగా చూడాలి. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను. నీవు పోయి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని నీవు కోరుకుని ఎడల నేనది నీ మీదకి రప్పించదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరముల క్షేమము కలుగుటకు ఒప్పుకొందువా? నంబర్ 2, నిన్ను తరుముచున్న నీ శత్రువులు ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? 3వ ఆప్షన్, నీ దేశమందు 3 దినములు తెగులు కలుగుటకు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపివానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనను. అందుకు దావీదు 14వ వచనం, నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుము గనుక అని గాదుతో అనెను. అందుకు యెహోవా ఇశ్రాయేలీల మీదకు తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతి నొందిరి. అయితే దూత యెరూషలేము పైన హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది. అంతే చాలును, నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను. అయిపోలేదు, ఇంకా ఉంది. యెహోవా దూత యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఎలాగూ ప్రార్థించెను. చిత్తగించుము, పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గముగా ప్రవర్తించిన వాడను నేనే. గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. ఆ దినమున గాదు దావీదు నొద్దకు వచ్చి, నీవు పోయి యెబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించమని అతనితో చెప్పగా, దావీదు గాదు చేత యెహోవా ఇచ్చిన ఆజ్ఞ చెప్పున పోయెను.
ఆమేన్. మొత్తం విషయం మీరు ఆ అధ్యాయాన్ని చదువుకోండి. చిన్న ప్రార్థనతో ఇందులో ప్రాముఖ్యమైన కొన్ని పాఠాలు ధ్యానించుకుందాం. పరిశుద్ధ తండ్రి, మీ కుమారుని పేరిట మీ పరిశుద్ధాత్మ సహాయం కొరకు నిజానికి వేడుకో అక్కర్లేదు, కానీ మాలో ఉన్న పరిశుద్ధాత్మను అనేకసార్లు నేను బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను. అందుకు మరలా నిన్ను వేడుకుంటున్నా. నీ ప్రియులైన ఈ ప్రజలకు నిజముగా ఈ సత్యం, ఈ సందేశం, ఈ అధ్యాయం నుంచి ఈ సందేశం జీవితకాలానికి గుర్తుండి విశ్వసించి ఫలించినట్లు, తర్వాత తరానికి అందించినట్లు నీ కృపతో నన్ను బలపరచమని మరొకసారి మా ప్రభు పేరట వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్. ఈ వాక్య భాగం మొదటిసారి నేను సందేశం విన్నప్పుడు దావీదు మీద దేవునికి కోపం వచ్చింది, ఆయన్ని శిక్షించడానికి దేవునికి ఇష్టమైంది కాబట్టి ఇదంతా జరిగిందని చెప్పారు. కానీ నిజానికి దావీదు చేసిన పాపానికి ఇదంతా జరగలేదు. కారణం చూసారా? 24వ అధ్యాయం 1వ వచనం, ఇంకొక మారు యెహోవా కోపము ఎవరి మీద? దావీదు మీద రగులుకుంది. చూస్తున్నారా? 24వ అధ్యాయం 1వ వచనం, ఇంకొక మారు యెహోవా కోపము ఇశ్రాయేలీల మీద రగులు కొనగా దేవుడు దావీదుని ప్రేరేపించారు. ఏం చేయమని ప్రేరేపించారు? దేశం యొక్క జనాభా లెక్కించమని ప్రేరేపించారు. చూసారా ఇక్కడ వచనం ఏముందో? దాంట్లో డౌట్ లేదు. అందరి బైబిలు, ఏది ఇంగ్లీష్ బైబిల్ అయినా కానీ అక్కడున్న మాట అదే. దేవుడైన యెహోవా నిర్గమకాండం 30వ అధ్యాయంలో ఈ మాట చెప్పారు, జనసంఖ్య లెక్కించొద్దు అని చెప్పారు. దేవుడు నిర్గమకాండం 30వ అధ్యాయంలో జనసంఖ్య లెక్కించొద్దు అని ఆజ్ఞాపించి ఇక్కడ జనసంఖ్య లెక్కించేటట్లు రాజుని దేవుడే ప్రేరేపించినట్లు మనం చూస్తున్నాం. ఇదే వచనం గురించి ఇదిగో ఈ మాట కూడా మీరు చూడాలి. ఎందుకంటే ఈ వచనం మీద ఒక చిన్న కాంట్రవర్సీ ఉంది. అది దినవృత్తాంతాల గ్రంథం, అంటే మొదటి పుస్తకం, ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదే సంఘటన, ఇదే సందర్భం గురించి ఇక్కడ ఎలా రాయబడిందో ఒకసారి చూడండి. కనీసం ఒక్క వచనం చూడాల్సిన అవసరం ఉంది. చూసారా ఎంత తేడాగా ఉందో ఇక్కడ? తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును ఆజ్ఞించాడు, మీరెళ్ళి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇశ్రాయేలు దేశం యొక్క జనుల సంఖ్యను లెక్కించి నాకు చెప్పండి అని చెప్పి పంపించాడు. చూసారా ఇక్కడ సమూయేలు గ్రంథంలో ఎలా ఉందో మొదటి వచనం, ఇక్కడ దినవృత్తాంతాల గ్రంథంలో మొదటి వచనం ఎలా ఉందో, ఇక్కడ దేవుడైన యెహోవాకి కోపం వచ్చి దావీదుని ప్రేరేపించారు అని ఉంది. ఇక్కడ ప్రేరేపించాడని ఒక్క మాటే లేదు, ఆజ్ఞ ఇచ్చెను అని కూడా ఉంది. దావీదును ప్రేరేపించి జనసంఖ్యను లెక్కించమని దేవుడైన యెహోవా దావీదుకు ఆజ్ఞ ఇచ్చెను అని ఇక్కడ మొదటి వచనం ఉంది. అదే దినవృత్తాంతాల గ్రంథంలో అయితే సాతాను ఇశ్రాయేలీలకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా అనుంది. దీన్ని కొంతకాలం క్రితమైతే ఒక 15 సంవత్సరాలు అనుకుంటా, క్రైస్తవ్యానికి బైబిల్కి వ్యతిరేకంగా పనిచేసే కొంతమంది ఓ పుస్తకాన్ని ప్రింట్ చేసి అందులో ఒక 60 ప్రశ్నలు వేసి, ఈ 60 ప్రశ్నలు మీ ఊర్లో చర్చికి వెళ్ళే క్రైస్తవులను అడగండి, వాళ్ళ రంగు బయటపడుతుందని ఒక కాలంలో ఇది జరిగింది. దానికి సమాధానాలు రాశాం. ఆ 60 ప్రశ్నల్లో ఒక ప్రశ్న ఏంటంటే ఇదిగోండి ఈ వచనాలే. ఈ 2 వచనాలు పక్కన పెట్టి ఈ 2 వచనాలు బట్టి వీళ్ళ దేవుడే సాతానే వీళ్ళ దేవుడని చెప్పారు ఒక గుంపు. దేవుని ఆత్మ లేకుండా, దేవుని ఆత్మ సహాయం లేకుండా బైబిల్ చదివితే, బైబిల్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే చాలా ఘోరమైన దేవదోషణ చేసి మరెక్కువ పాపం కట్టుకుంటాం. కానీ ఈ వాక్య భాగం యొక్క అర్థం ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి, అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆత్మ పొందుకున్న వారికి అది పెద్ద కష్టమే కాదు, ఇది సమస్యే కాదు, కాంట్రవర్సీయే కాదు. ఎందుకంటే
ఇలాంటి సందర్భం యోబు గ్రంథం మొదటి 2 అధ్యాయంలో జరిగింది. దేవుడు వేరు, సాతాను వేరు. కానీ దేవుని సేవకుడైన యోబు జీవితంలో ఏవో కొన్ని పరిస్థితులు రావాలంటే దేవుడు సాతానుకి బాధ్యత, పని అప్పగించి పంపించాడు. అంటే సాతాను దేవుని యొక్క సేవకులను ఎవరినైనా శోధించాలి అంటే దేవుడు పంపించాలి, దేవుడు పర్మిషన్ ఇవ్వాలి, దేవుడు అనుమతించాలి, దేవుడు సాతానుకి అనుమతించాలి, సాతానుకు డ్యూటీ వెయ్యాలి. యోబు గ్రంథంలో ఎలా జరిగింది? సాతాను వచ్చాడు పరలోకానికి, అదే దేవదూతలందరూ రావాలి, మీటింగ్ టైం అది, అందరూ వచ్చి దేవుని సన్నిధిలో నిల్చోవాలి. సాతాను కూడా వచ్చాడు. దేవుడు ఎవరిని అడిగారో తెలుసా? ఎవరి ముందు మాట్లాడారో తెలుసా? ఇదిగో దేవుని ముందు నోరెత్తే అధికారము, హక్కు, అవకాశం, స్వాతంత్రము ఏ రకంగా సాతానుకు లేదు. సాతాను నోరెత్తేటట్లు, నోరు విప్పి మాట్లాడేటట్లు వాడిని మొదటగా మాట్లాడించింది దేవుడైన యెహోవాయే. సాతాను చూసి అడిగారు, అరే అబ్బాయి ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే వాడు ఏం చెప్పాడు తెలుసా? భూమి మీద అటు ఇటు తిరుగుతూ వస్తున్నాడు అన్నాడు. అటు ఇటు కాదు, నీ డ్యూటీ ఇప్పుడు పర్టికులర్గా ఒక వ్యక్తి దగ్గర అని. ఎవరి పేరు ఫస్ట్ ఎవరు ప్రస్తావించారు? యోబుని ట్రై చేస్తాను నాకు ఇవ్వని సాతాను అడిగాడా? అసలు యోబు గూర్చిన ప్రస్తావన సాతాను దగ్గర ఎత్తింది దేవుడే. భూమి మీద అటు ఇటు తిరిగి సంచరించి వస్తున్నాడంటే యోబు సంగతి, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించేవా? ఆయన కత్తి ఖతర్నాకని దేవుడు చెప్పేసరికి హర్రే వీడికి పురుగు కదిలింది. సో ఎవరినెవరు ప్రేరేపించారు? ఎవరి ప్లాన్లోకి ఎవరు లాగారు? సాతాను యోబుని శోధించాలి, బాధ పెట్టాలనుకుంటే దేవుణ్ణి శోధించి దేవుణ్ణి లాగాడా? లేక దేవుడు యోబును శిక్షించాలనుకున్నాడు కాబట్టి సాతాను ప్రేరేపించి సాతానుకు డ్యూటీ వేశాడా? సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే జరిగింది. ఇశ్రాయేలీల మీద దేవుడైన యెహోవాకు కోపం మరొకసారి రగులుకుంది. వాళ్ళకి సరైన దెబ్బ పడాల్సిందే, లేకపోతే అబ్బా అనరు. దెయ్యమైన దెబ్బ పడితేనే అబ్బా అంటది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఆ దేవునికి ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా, ఆయనకి ఏ మాత్రం భయపడకుండా ఇష్టం వచ్చినట్లు పాపం చేస్తూ ఉంటే లాభం లేదు. చూశాడు కొట్టాల్సిందే, తగలాల్సిందే దెబ్బ అని దేవుడు చేసిన పని ఏంటో తెలుసా? సాతానుకు డ్యూటీ వేశాడు. ఇంతకీ సాతానుకు వేసిన డ్యూటీ ఏంటో తెలుసా? ఇదిగో నేను దావీదు వాళ్ళకి ఆజ్ఞాపించా జనసంఖ్య లెక్కించకూడదని. నువ్వు వెళ్ళి వాళ్ళు జనసంఖ్య లెక్కించేటట్లు దావీదు హృదయాన్ని ప్రేరేపించంటే మరి వీడు ఎవరో తెలుసా? దేవుని యొక్క సాతాను, సృష్టికర్త యొక్క సాతాను, సార్వభౌమాధికారి అయిన దేవుని యొక్క సేవకుడు. ఆ సేవ చేయడానికి, ఏ సేవ? అట్నుంచి సేవ చేయడానికి, నెగిటివ్ సేవ చేయడానికి, శ్రమలు కష్టాలు తీసుకురావడానికి, వారిని వారి పాపాన్ని బట్టి దేవుడు శిక్షించాలంటే వాళ్ళు మరొక్కటి చెయ్యాలి. దేవుడు ఆ పని, ఆ బాధ్యత సాతానుకు అప్పగించాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి, నేను ఇన్ని సంవత్సరాలు పాపం చేస్తున్నాను, దేవుడు నన్ను ఏం అంటం లేదంటే ఆయన కళ్ళు మూసుకొని ఉన్నాడు, కునుకుపాట్లు పడుతున్నాడు, చూడటం లేదు, ఆయన ఏదో తపస్సులో ఉన్నాడు అనుకుంటున్నారేమో మీరు. ఒకరోజు ఇంకా తగలాల్సిందే దెబ్బ అనే రోజుకు వస్తుంది దేవునికి. అప్పుడు దేవుడు ఒకరిని పంపిస్తాడు. మనం మరెక్కువ దూరం వెళ్ళేటట్లు, మరొక పెద్ద పాపం చేసేటట్లు ప్రేరేపణ, ఐడియాలు వస్తాయి. చూసారా? ఐడియాలు ఊరికే రావు. మీకు అర్థమవుతుందా? పాపాలు చేయడానికి గొప్ప గొప్ప ఐడియాలు వస్తాయి. ఓ ఇలా ప్లాన్ వేస్తే మనం దొరకం, పని జరిగిపోతుంది. ఈ ఐడియాలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? ఆల్రెడీ మన దగ్గర ఉన్న దురాశలకి, ఊహలకి, పిచ్చి పిచ్చి చేష్టలకి, ఆలోచనలకి మనం రూపం ఇవ్వడానికి అవకాశం లేదు. ఆ రూపం ఇచ్చే అవకాశం ఇదిగో శత్రువు తీసుకొని వస్తాడు. ఎంతకీ శత్రువు దేవుని ప్రజల్ని, సేవకుల్ని శోధించాలి అంటే దేవుడు పంపించాలి. ఆ దేవుడు నిన్ను శోధించేటట్లు శోధకుడిని ఎందుకు పంపిస్తాడో తెలుసా? నిన్ను కొట్టడానికి, నిన్ను ఇరికించడానికి. అరే నేను హృదయంలో అనుకున్నా, నేను చేయలేదు కదా అంటావు కదా. నీ హృదయంలో ఉన్నది నువ్వు చేసేటట్లు ఒకరిని పంపిస్తాడు దేవుడు. నువ్వు చేస్తావు. ఇంతవరకు నిన్ను కొడితే ఏమంటావు తెలుసా? నా లోపల ఉంది, ఎవరికి తెలియదు, నేను ఎవరికి బాధ పెట్టలేదు, ఎవరిని నష్టం తేలేదు, కాబట్టి ఎందుకు ప్రభువా నన్ను కొడతావు అని అడగొచ్చేమో.
నీ లోపల ఉన్న దురాశ, నువ్వు చేసిన పాపం అంతా సమానం దేవునికి. చేతల్లో చెయ్యకపోతే నేను శిక్షకు అర్హుణ్ణి కాదు అనుకుంటారు ప్రపంచం. నువ్వు చేతల్లోకి చెయ్యకపోయినా నీ హృదయంలో, నీ ఊహల్లో, నీ ఆలోచనల్లో ఒక పాపం ఉందంటే అది శిక్షకు అర్హమైనదే. దాన్ని బట్టి దేవుడు ఏదో చూసి చూడనట్లు వదిలేట్లేదు. నీ హృదయంలో ఉన్న సీక్రెట్ పాపం ఎన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఊహల్లో ఉందో అది కార్యాచరణలోకి వచ్చేటట్లు, అలాగ నువ్వు క్రియలో పడేటట్లు ఆయన అవకాశం ఇచ్చి మరీ శిక్షిస్తాం. ఈ విషయాలు మరికొద్ది డీటెయిల్గా చెప్తే బాగుంటాయి, కానీ డీటెయిల్గా చెప్పలేము. మీరు అర్థం చేసుకోవాలి. సీక్రెట్గా మానకుండా ఎంతో కాలంగా ఒక పాపంలో వెళ్ళిపోతున్నాము, అయినా దేవుడు ఏమీ అనట్లేదంటే చూసుకొని అర్థం చేసుకున్నాడు. నేను బలహీనుణ్ణి, బయటపడలేనని దేవుడు అర్థం చేసుకొని చూసి చూడనట్టు వదిలేశాడు అని అనుకోకూడదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ వాక్య భాగం అయితే ఏది సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం అయితే ఇశ్రాయేలీలు ఏ పాపం చేశారు దేవుడు అక్కడ రాయించలేదు. కానీ ఆ పేజీలకు ముందు, ఆ తర్వాత పేజీల్లో వాళ్ళ పాపం చాలాసార్లు రాయించాడు. అంటే వాళ్ళు పాపం చేస్తున్నప్పుడు శిక్షించవచ్చు కదా, మళ్ళీ ఇదెందుకు అంటే ఇది దేవుని పద్ధతి. ఒక ఆయన్ని దేవుడు చంపాలనుకున్నాడు. చంపడం ఎక్కడో తెలుసా? దేవుని ప్లాన్, దేవుని ప్రణాళిక ప్రకారం ఫలానా రోజు ఫలానా స్థలంలో ఫలానా పనిలో చేయాలి, చంపాలనుకున్నాడు. కానీ ఈ రాజు ఏమో యుద్ధానికి వెళ్ళట్లేదు. ఇప్పుడు ఈ రాజు ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ వచ్చి, ఏం పర్వాలేదు యుద్ధం గెలుస్తామనే కాన్ఫిడెన్స్ వచ్చి యుద్ధానికి వెళ్ళాలి, దేవుడు ఆ యుద్ధంలో ఆ రాజుని చంపాలి, అది ఆయన ప్లాన్. కానీ వీడేమో వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళట్లేదు యుద్ధానికి? ఏమో డౌటే, మనకంత సీన్ లేదు అని ఇతగాడికి తెలుసు. కానీ ఇప్పుడు దేవుడు ఇదిగో ఆ రాజును ప్రేరేపించి యుద్ధానికి వెళ్ళినట్లు చేయాలి. ఏం చెప్తారు చెప్పండి అంటే, అక్కడున్న ఆత్మలు, దేవదూతల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తున్నారు దేవునికి ఐడియాలు అవసరమా? అక్కడ కూడా ఇలాంటి విచిత్రమైన విషయమే ఉంది. దేవునికి ఐడియాలు, ఆలోచనలు ఎవరు ఇవ్వక్కర్లేదని రోమాపత్రికలో పౌలు గారు రాశారు. మరి దేవునికి వచ్చి ఒక్కొక్క దేవదూత వచ్చి ఒక్కొక్క ఐడియా ఇస్తుంటే ప్రభువుకి అవేం నచ్చలేదు. ఈలోగా అక్కడ ఇంకో మాట ఉంది. ఏమనంత తెలుసా? ఒక ఆత్మ వచ్చి ఈ ఐడియా ఇచ్చింది. ఏమని ఇచ్చిందో తెలుసా? నేను వెళ్ళి ప్రభువా, ఆ రాజుగారికి కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ నోట అబద్ధ ప్రవచనం పలికిస్తాను. అబద్ధ ప్రవచనం పలికినప్పుడు ప్రవక్తలందరూ రాజు ఆ మాట విని ప్రవచనము దేవునిదే అనుకొని నమ్మి విశ్వసించి యుద్ధానికి వెళ్తాడు. నువ్వు అనుకున్నట్లు చెయ్యంటే అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? వెరీ గుడ్, ఈ ఐడియా బాగుంది, ఆ పని చేయి అని అన్నాడు. అంటే దేవుని దగ్గర ఉన్న దూతలు, పరిశుద్ధ దూతలు, వారు పాపం చెయ్యరు. వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారు? వాళ్ళు ఎందుకు మోసం చేస్తారు? ఇలాంటి పనులు చేయడానికి కూడా ఒక బ్యాచ్ దేవుని దగ్గర ఉంది, అది అర్థం చేసుకోండి. నువ్వు ఏదైతే సేఫ్ అనుకుంటావో, ఏ ప్రమాదం ఉండదో, నేను దొరకను అని అనుకుంటావో, అందులోనూ నువ్వు చిక్కపడేటట్లు నీలో కాన్ఫిడెన్స్ని కలిగించే ఒక అబద్ధపు ఆత్మ, అబద్ధాన్ని పుట్టించి అబద్ధాన్ని నువ్వు నమ్మేటట్లు, దానిలో కాన్ఫిడెన్స్ వచ్చి నువ్వు అటు పరుగెత్తేటట్లు, ఇదిగో నిన్ను ప్రేరేపించిన ఆత్మ మంచి ఆత్మ అయితే కాదు, అది దురాత్మ. ఇక్కడ కూడా చూసారా, దావీదు గారు దేవుని సేవకుడే. ఆ ముందు అధ్యాయంలో చూసారా ఎలాంటి పాట పాడాడు దావీదు? ఆ 22, 23 అధ్యాయంలో చూసారా ఎలాంటి గొప్ప పాటలు పాడాడు? కానీ అంత పెద్ద ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, రిపెంటెన్స్, బ్రోకెన్నెస్ ఉన్న ఈ పెద్ద ఆయన ఇదేంటి ఇక్కడ ఎలా చేశాడు? మీరెంత జ్ఞానైనా, ఎంత భక్తిపరులైనా మీకంటే ఏమనాలి అతగాడిని, మీకంటే బురిడి కొట్టించేవాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు, వాడి పేరు సాతాను. అక్కడున్నది దావీదు, మహాబలుడు, అంత పెద్ద భక్తిపరుడు, ఎంత మెచ్యూరిటీ ఉంది, 70 సంవత్సరాల దగ్గర వయసు, అవేవి పనికిరావు. ఇటున్నది సాతాను. నేను జాగ్రత్తగా ప్లాన్ చేస్తాను, ఇవేవి పనికిరావు. నువ్వు ఎంత జాగ్రత్తగా పాపం చేయడానికి ప్లాన్ చేస్తావో అంత కరెక్ట్గా ఇరుక్కుంటావు. ఎందుకంటే ఐడియా మీది కాదు, ఐడియా వాడిది. మనం ఏమనుకుంటాం తెలుసా? పాపం చేసే విషయంలో నేను గేమ్ మొదలుపెట్టాను అనుకుంటారు. కాదు సార్, గేమ్ మొదలుపెట్టింది ఇంకొకడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఇదంతా ఎందుకు జరుగుద్దో తెలుసా? దేవుడు ఒకడికి సరైన దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు సాతానుకు అప్పగిస్తాడు. ఇది న్యూ టెస్ట్మెంట్ థియాలజీలో ఉన్న అతి ప్రాముఖ్యమైన పాఠం. అయితే ఇక్కడే చాలా పాఠాలు అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు మొదట ఏం కలగాలో తెలుసా? దేవునికి కోపము రగులుకొంది అనే మాట విన్నప్పుడు ముందు మనకేం కలగాలి?
భయం. ఆయన కోపం గురించి బైబిల్ మాట్లాడుతుందా? మనకు కలగాల్సింది ఏంటో తెలుసా? భయం. ఈరోజు అనేక మంది క్రైస్తవుల దగ్గర, క్రైస్తవ సేవకుల దగ్గర లేనిదే ఆయనంటే భయం. కాబట్టే రకరకాల పిచ్చి వేషాలు వేస్తారు, ప్రాణం మీదకి తెచ్చుకుంటారు, గౌరవం మీదకి తెచ్చుకుంటారు, కుటుంబం మీదకి తెచ్చుకుంటారు. అన్నయ్యలు, అక్కలు, ఎక్కడున్న మీరందరూ ఏదైనా ఒక పాపం విషయంలో చిన్న అడ్వాంటేజ్ తీసుకొని మీరు ముందుకు అలా వెళ్ళిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకే ఈరోజు మిమ్మల్ని హెచ్చరించడానికి చెప్తున్నాడు. దేవుడు వెంటనే దావీదుని సేవకుని పంపించాడు. జనాభా లెక్కలేసారు, వాళ్ళు వచ్చి చెప్పారు, అదంతా మంచి మంచి విషయాలు ఉన్నాయి, అవన్నీ మాట్లాడుకోలేం. దావీదు దగ్గరికి దేవుడు తన సేవకుని పంపించి ఏం చెప్పారో తెలుసా? నీ ముందు 3 ఆప్షన్లు ఉంచుతున్నా, ఈ 3ట్లో ఏదో ఒకటి కోరుకో, అది దేవుడైన యెహోవా నీకు ఇప్పుడు చేస్తాడు. ఇంతకీ మొదటిది ఏంటో తెలుసా? 7 సంవత్సరాలు కరువు, క్షామం దేశమంతా. 7 సంవత్సరాలు నువ్వు చేసిన పిచ్చి పనికి, నీ పాపానికి శిక్షగా దేవుడు ఇదిగో ఇలా శిక్షించాలనుకుంటున్నాడు. ఈ 3 రకాలుగా దేవుని యొక్క శిక్ష రావాలనుకుంటుంది. ఏది కావాలో కోరుకో, ఆ రకంగానే దేవుడు శిక్షిస్తాడు అని దేవుడు తన సేవకుని పంపించి చెప్పేసరికి అందులో మొదటిది 7 సంవత్సరాలు దేశమంతా క్షామము. క్షామం అంటే ఫుడ్ తిండి ఉండదు. అది కరువు కావచ్చు, ఎవరో వచ్చి దోచుకుపోవడం కావచ్చు, లేకపోతే ఇంకొక రాజ్యానికి అప్పగించడం కావచ్చు, ఏ రకంగానైనా కావచ్చు. రెండవది 3 నెలల పాటు నీ ప్రాణము తీయాలని నీ కోసం వెతుకుతున్న నీ శత్రువులకు అప్పగిస్తా. 3 నెలలు నీ ప్రాణము తీయాలని చూస్తున్న శత్రువులకి నిన్ను అప్పగిస్తాను. దొరకకుండా ఎక్కడ దాక్కుంటావో పరిగెడతావో పరిగెట్టు. 3వ ఆప్షన్ చూడండి. 3 రోజులు దేశంలో తెగులు. 3 రోజులు. 3 రోజులు దేశంలో తెగులుతో కొట్టాలా? 3 నెలల పాటు నీ శత్రువులు నీ ప్రాణం తీయడానికి తరుముతుంటే తప్పించుకోవడానికి పరుగులెడతావా, దాక్కుంటావా? లేక 7 సంవత్సరాల పాటు దేశం మీదకి కరువు, క్షామం తీసుకురమ్మంటావా అని దేవుడిని అడిగితే, దేవుడు వచ్చి తన సేవకుని ద్వారా దావీదుని అడిగితే దావీదు ఏమన్నారో తెలుసా? గొప్ప చిక్కొచ్చి పడిందే, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని దావీదు ఏమన్నారో తెలుసా? మనుషుల చేతిలో పడ్డం కంటే యెహోవా చేతిలో పడ్డం బెటరు, మేలు, మంచిది. ఎందుకంటే ఆయన గొప్ప వాత్సల్యత కలవాడు. చాలా కనికరం యెహోవాకు ఉంది. శిక్షించేటప్పుడు కూడా, శిక్షా కోపంలో కూడా వాత్సల్యత చూపించగలిగేవాడు దేవుడైన యెహోవా అన్న విషయం నాకు తెలుసు. కాబట్టి మనుషులకి ఎందుకులే, ఆయన చేతికే అప్పగించుకుంటానన్నాడు. కానీ ఇక్కడ మీరు ఒక విషయం ఆలోచించాలి. ఒకవేళ మీరే దావీదు స్థానంలో ఉంటే మీరేం కోరుకుంటారు? 3ట్లో దావీదు గారి స్థానంలో మీరుంటే, మీరే దేశానికి రాజు, ఈ పరిస్థితి వచ్చింది, ఈ 3ట్లో మీరు ఏ ఆప్షన్ తీసుకుంటారు? దేశమంతా 7 సంవత్సరాలు కరువు, క్షామమా? 3 రోజులు తెగులా? 3 నెలల పాటు శత్రువులు చంపడానికి తరుముతుంటే దాక్కుంటూ పరుగులెడతామా? మీరైతే ఏం కోరుకుంటారు? ఎలా చెప్తే అర్థం కాదు. మీ ఇంటికే ఈ పరిస్థితి వచ్చింది. మీరు, మీ ముసలి తల్లిదండ్రులు, మీ అత్తమామలు, మీ భార్య, మీకు ఒక 4 పిల్లలు. మీ మీద దేవుని కోపం వచ్చింది. నీ ఇంటిని నేను ఇలా తీర్పు తీర్చబోతున్నాను, ఈ 3ట్లో ఏది కావాలో కోరుకోని దేవుడు అంటే, ఈ 3ట్లో మీరేం కోరుకుంటారు? ఇప్పుడు బాగా అర్థమవుతుంది. దేశానికి రాజుగా మనం ఆలోచించలేం, ఎందుకంటే మనం కాదు కాబట్టి. కనీసం ఇంటికి బాధ్యత కలిగిన ఒక మనిషిగా ఈ 3 దేవుడు తీసుకొస్తానంటే 3ట్లో ఏం కోరుకుంటారు? 7 సంవత్సరాలు తిండి లేని పరిస్థితి, 3 రోజులు తెగులు. తెగులు అంటే ఏంటో తెలుసా? టప్ప టప్పమని ఎగురుతాయి, జనాలు చచ్చి ఊరుకుంటారు, చనిపోతారు. 3 నెలల పాటు నీ శత్రువుకి నీకు అప్పగిస్తా, వాళ్ళ చేతుల్లో నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెడతావు. నేనైతే ఏం కోరుకుంటాను తెలుసా? ఒకవేళ ఆలోచిస్తే, ఒకవేళ మంచి తండ్రిని అయితే, ఇంటికి ఒక మంచి బాధ్యత కలిగిన పిల్లోడినైతే, పురుషుడినైతే, పెద్దనైతే, దేశానికి రాజునైతే ఏం కోరుకుంటాను తెలుసా? రెండోదే కోరుకుంటాను. మొదటిది, మూడోది కోరుకోను. ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటో తెలుసా? దేశం అంతటి మీదకి ఎందుకు తెగులు, దేశం అంతటి మీదకి ఎందుకు ఇది, నా ఒక్కడికి వస్తే చాలు. దావీదు ముందు మాట చెప్పలేదు, తర్వాత చెప్పాడు మాట. పాపం చేసింది నేను, నన్ను నా తండ్రి ఇంటి వారిని శిక్షించు,
వీళ్ళందరూ గొర్రెలు లాంటి వాళ్ళు, వీళ్ళకి ఎందుకు అని అప్పుడెప్పుడో తర్వాత అన్నాడు, అంతా అయిపోయిన తర్వాత. చూసారా, ఇంత పెద్ద ఆయన, వయసు దగ్గర 70 సంవత్సరాల దగ్గర అవుతుంది ఆయనకి. ఎంతో భక్తి ఉంది, మెచ్యూరిటీ ఉంది, వాక్యం మన అందరికంటే చాలా గొప్పగా తెలుసు, దానికి విధేయత కూడా ఆయన దగ్గర ఉంది. అలాంటి వాడు మెచ్యూరిటీ ఏమైపోయిందో చూసారా. దేవుడు ముందు 3 ఆప్షన్లు ఉంచితే అంతే, సరిగ్గా ఆలోచించలేకపోయాడు, భయముతో, ప్యానిక్తో. ఎందుకో తెలుసండి, అప్పటికే జీవితంలో పరుగు పెట్టాడు. అనేక సందర్భాల్లో అనేక మంది ఆయన ప్రాణం తీయాలని అనేక మంది చూశారు, సొంత కొడుకు కూడా చూశాడు. కాబట్టి ముసలరికంలో కూడా ఇంక అదే పరిస్థితి అని ఆయన ఆ మూడిట్లో ఒక ఆప్షన్ తీసుకోలేకపోయాడు. కానీ దేవుని చిత్తం దావీదును పరిగెట్టించడం కాదు, దేవుని చిత్తం ఇశ్రాయేలు ప్రజలను శిక్షించడం. కాబట్టి 3 ఆప్షన్స్కి ఎన్నుకోవడం దావీదికి చేత కాకపోతే దేవుడే 3 రోజులు తెగులుకు. ఎందుకో తెలుసా, దావీదు చెప్పిన మాట మర్చిపోవద్దు. ఈ దేవుడు మిక్కిలి వాత్సల్యము కలిగిన వాడు. శిక్షించే విషయంలో కనికరమే. 7 సంవత్సరాలు శిక్షించడం కంటే 3 రోజులు తీర్పు తీర్చడం బెటర్ అని దేవుడే 3 రోజులకు వచ్చాడు. 3 రోజులు తీర్పు తీర్చాడు ఆయన. 3 రోజులు తెగులతో జనాలను చంపాడా? ఎన్ని రోజులు చంపాడు? 2 రోజులా 3 రోజులా? చూడండి మాట 15వ వచనం. అందుకు యెహోవా ఇశ్రాయేలీయుల మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజకోటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాను నుండి బెయేర్షెబా వరకు 70,000 మంది మృతులు పొందారు. 70,000 మంది ఇశ్రాయేల్ ప్రజల్లో 70,000 మంది చనిపోయింది కేవలం 10 గంటల్లో. ఉదయం మొదలుకొని సాయంత్రం మీటింగ్ అవుద్ది, ఊరి పెద్దలందరూ గవిని దగ్గర కూర్చుంటారు, సమాజ కూటమి. అది సాయంత్రం చీకటి పడడానికి ఒక 2 గంటల ముందు అవుద్ది, 4-5 టైంలో. అంటే ఉదయం మొదలుకొని సాయంత్రం 4 గంటలకల్లా 70,000 మందిని దేశం మొత్తంలో దేవుడు చంపాడు. మరి రాత్రి సాధారణంగా తెగుళ్ళంటే రాత్రి మరణాలే ఎక్కువ. మరి 2వ రోజు ఉదయం రాత్రి కలిపి, 3వ రోజు ఉదయం రాత్రి కలిపి, మొత్తం కలిపి ఒక 5 లక్షల మంది చనిపోవాలి. కానీ కేవలం 10 గంటల తెగులు మాత్రమే పంపి 70,000 మంది మరణించగానే దేవుడైన యెహోవా ఏం మాట్లాడుతున్నారో తెలుసా? చూడండి ఆయన మనసు చూడండి. అలాంటి వాడికి కూడా కోపం తెప్పించిన మీ పాపం ఎంత ఘోరమైందో మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఎంత మంచి దేవునికి కూడా, ఎంత వాత్సల్యం చూపించే దేవునికి కూడా ఒళ్ళు మండించి మనం దెబ్బలు కాసేటట్లు ఆయన్ని రెచ్చగొట్టే మీ పాపపు స్వభావం ఏంటో మీరు అర్థం చేసుకొని నిజంగా ప్రభువా వీఆర్ సో సారీ, దేని బట్టి? శిక్ష బట్టి కాదు, ఏదో దేవుడు చంపుతాడనే భయం బట్టి కాదు. ఎలాంటి దేవుణ్ణి కూడా మనం ప్రశాంతంగా ఉండనివ్వని మీ పాపపు జీవితం ఏంటో, మీ హృదయం ఏంటో మీరు అర్థం చేసుకొని వీఆర్ సో సారీ అని విరిగి నలిగిన హృదయంతో కన్నీటితో ప్రభువుకి క్షమాపణ అడగాలి. ఆ మాట చదువుతున్నాం 16వ వచనం. అయితే దూత యెరూషలేం పైకి హస్తము చాపి నాశనము చేయబోవునప్పుడు యెహోవా ఆ కీడును గూర్చి సంతాపం ఉంది, అంతే చాలు అని అన్నాడు. ఏంటి అప్పుడేనా? 3 రోజులు అన్నావు, మొదటి రోజుకి అయిపోయిందా? 3 రోజులు అన్నావు, మొదటి రోజు 10 గంటల సమయంలోనే అయిపోయిందా? చూసారా ఈ దేవుడు ఎటువంటి వాడో? మరి నీ మాట ఏమి కావాలి ప్రభువా? ఈ మాట వినండి, ఇక్కడ నుంచి మామూలు విషయం కాదు, సరైన విషయం ఉంది, ఇది చెప్పి ప్రార్థన చేసుకుందాం. మరి నీ మాట ఏం కావాలి? 3 మాటలు చెప్పావు, 3లో ఏదో ఒకటి తీసుకోమన్నావు, ఆ 3వది నువ్వే తీసుకున్నావు. 7 సంవత్సరాలు ఎందుకు, 3 నెలలు ఎందుకు అని 3 రోజులకు నువ్వే వచ్చావు. ఆ దూత ఏది? అది ఒక ఏంజల్ మాత్రమే, అది ఇది అనకూడదు. అతగాడు ఒక ఏంజల్ మాత్రమే, ఒక దేవదూత మాత్రమే. కానీ ఆ దేవదూతను ఎక్కడ కలుసుకున్నావో, ఆయన ఎక్కడ నిల్చొని ఉన్నాడో ఆ ప్లేస్లో, ఆ కళ్ళంలో నువ్వు యెహోవాకు బలిపీఠం కట్టాలి, ఆరాధించాలి అని చెప్పారు. దేవదూతకి ఎంత స్థానం ఇవ్వడం ఏంటి? ఎంతకీ ఈ దేవదూత ఎవరు? ఇప్పటికే మీకు తెలుసు, యెహోవా దూత అని పాత నిబంధన గ్రంథంలో రాయబడిన అనేక సందర్భాల్లో క్లియర్ అండర్స్టాండింగ్. ఏ వ్యక్తి అయితే మీ బదులు, మీ వంతు, మీ స్థానంలో మీ పాపశిక్షకి, మీ మరణాన్ని అనుభవించడానికి శరీరాన్ని ధరించి రాబోతున్నాడో ఆయనే ఈయన. ఆ మరొకటి 2.5 రోజులు ఇశ్రాయేల్లో ఎంతమంది వధింపబడి చంపబడాలో తెగులు చేత, వాళ్ళందరి యొక్క మరణాన్ని వారి బదులు, వారి వంతు, వారి స్థానంలో ఒకరోజు ఈయనే సిలువ మీద వేస్తాడు. కాబట్టి దేవుని మాట తప్పిపోకుండా 3 రోజులకి రావాల్సిన వధ తెగులుకి
ఇంకా ఎన్ని మరణాలు బ్యాలెన్స్ ఉన్నాయో వాటందరి కోసం ఈయనే అక్కడ మరణించాడు, సిలువపై ప్రాణం పెట్టాడు. అలాగే ఈరోజు కూడా మీరు బతికి ఉండడానికి, నేను బతికి ఉండడానికి అసలు ఏ కారణం దేవుని ముందైతే లేదు. ఈరోజు మనం బతికున్నామంటే నీ బదులు నా బదులు, నీ వంతు నా వంతు, నీ స్థానంలో నా స్థానంలో మన పాపాల కోసం ఒక ఆయన బలయ్యాడు. కాబట్టే ఈ రోజుకి మనం బ్రతుకున్నాం. ఇంకా అదే పాపాన్ని ఎంజాయ్ చేస్తామనుకుంటే మాత్రం అది ఏ మాత్రం క్షేమం కాదు. పాపం చాలా ప్రమాదకరమైంది. దేవునికి ఏ నష్టం రాదు. పాపం గురించి దేవుడు ఏమన్నారో తెలుసా? యాకోబు పత్రిక అనుకుంటా, మామూలు లేదు ఈ విషయం. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు ఇలా అర్థమైంది. మరి పాపం విషయంలో, శోధించబడే విషయంలో ఇలా అన్నారు, డు నాట్ బి డిసీవ్డ్, గాడ్ ఈజ్ నాట్ మాక్డ్ అని అన్నారు. మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడడు అని ఉంది. ఏంటి సార్ ఆ మాట? ఏంటి సార్ ఆ మాటను ఎలాగ అర్థం చేసుకోవాలి? దేవుడు వెక్కిరింపబడ్డా, దేవుడు వెక్కిరింపబడ్డం ఏంటి? దేంతో ముడిపెట్టారో తెలుసా? ఇదిగో మీరు మోసపోవద్దు, డు నాట్ బి డిసీవ్డ్. ఏ విషయంలో అన్నారో తెలుసా? శోధకుడు శోధించి పాపానికి ప్రేరేపిస్తే మీరు పాపం చేసే విషయంలో అనవసరంగా మోసపోవద్దు, దేవుడు వెక్కిరింపబడ్డనే మాటకు అర్థమేంటి తెలుసా? నష్టంలో, అవమానంలో లీస్ట్ ఎవరో ఒకరు మనల్ని వెక్కిరించడం. నష్టములో లీస్ట్, అవమానంలో అన్నిటికంటే లీస్ట్ ఎవరో ఒకరు నాలుగు చూపించో, ముక్కు చూపించో వెక్కిరించడం మనకి కలిగిన నష్టాల్లో, అవమానాల్లో అన్నిటికంటే లీస్ట్ అన్నమాట. దేవుడికి కనీసం అది కూడా, ఆ నష్టం కూడా ఉండదు. పోతే మీరే పోతారు. పాపం చేసే విషయంలో గొప్ప గొప్ప ఐడియాలు మనకు వచ్చాయి అంటే అది సాతాను కలిగి, మనకి నిజానికి అంత జ్ఞానం లేదు, మంచికి లేదు, చెడుకి లేదు. ఐడియాలు ఇచ్చేవాడు ఒకడున్నాడు. ఇలాంటి ఐడియా వచ్చింది, దీంతో నేను అనుకున్నది గ్యారంటీగా సాధించి పాపాన్ని ఎంజాయ్ చేస్తాను అనుకునే డబ్బు విషయంలోనైనా, లైంగికపరమైన విషయాల్లోనైనా, ఇంకా ఏ కుటుంబాన్ని కూల్చేసే విషయంలోనైనా, ఏ రకమైన పాపం గురించైనా మీకు ఒక మంచి అద్భుతమైన ఐడియా వచ్చిందంటే మీ మీద అప్పటికే దేవునికి ఎంతో ఒళ్ళు మండిపోతుంది. మిమ్మల్ని సరిగ్గా ఇరిగించడానికి అప్పగించాడు ఒక దొంగోడికి. కాబట్టి పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు భయపడండి, దేవుడు నన్ను నిరికించడానికి పెట్టాడేమో. కాబట్టి ఏం చేయాలి? పాపం చేయకుండా, ఏది ఏ శోధన వచ్చిందో, ఏ టెంప్టేషన్ వచ్చిందో, ఏ కొత్త ఐడియా వచ్చిందో ఆ పాపం చేయకుండా ఆగడమే కాదు, నేను మిగతావి ఎన్నో చేస్తున్నాను, దానికోసం దేవుని కోపం నా మీద రగులుకుంది, అందుకు నన్ను అప్పగించడానికి కరెక్ట్గా ప్లాన్ చేసినట్టున్నాడని ఈ వాక్య భాగాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అంతేగాని మంచోణ్ణి చెడగొట్టడానికి దేవుడు ఈ పని చెయ్యడు. ఆయన న్యాయము తప్పడు, కనికరము తప్పడు. ఎప్పుడైనా దేవుని కోపం వచ్చిందంటే దానికి కారణం ఆయనలో లేదు, మనలోనే ఉంది. మనం ఏదో మంచోళమైనట్లు దేవుడు ఏం చేస్తున్నాడు, నా ప్రార్థన ఆలకించట్లేదు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా, పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగం ఇవ్వట్లేదు, అప్పులు తీరట్లేదు అంటే ఇప్పుడు దేవుడు తప్పు చేస్తున్నట్ట? ఆయన తప్పు చేయలేడు సార్. ఆయన కనికరము ప్రేమని తప్పడు, ఆయన న్యాయాన్ని కూడా తప్పలేడు. ఆయన ఇంకా మన జీవితాల్లో ఏ ప్రార్థన ఆలకించ, ఏ మాత్రం మార్పు లేదు, ఎదుగు లేదు, ఏదీ లేదంటే సమస్య మనలోనే ఉందని మరెక్కువగా ప్రాధేయపడాలి, తగ్గించుకోవాలి. విరిగి నలిగిన హృదయంతో మన పాపాన్ని ఒప్పుకొని, ఏ పాపం వల్ల ప్రభువా ఇంకా నేను శిక్ష పొందుతున్నాను, ఏ పాపం ఒకరోజు నా మీద పెద్ద పిడుగు వేస్తుంది, ప్రభువా ఈలోగా నన్ను మార్చు అని మీ గురించి, మీ పిల్లల గురించి, మీ కుటుంబాల గురించి ప్రభువును వేడుకొని ప్రార్థన చేయాలా. అయితే అతి అద్భుతమైన సందేశం ఏంటో తెలుసా? ఫైనలీ వారి మీదకి మరణం రావాలి, మిగతా 2.5 రోజులు వధ జరగాలి. కానీ ఏ యెహోవా దూత అయితే వారిని వారి పాపాన్ని బట్టి తీర్పు తీర్చడానికి వచ్చాడో, ఒకరోజు ఆయనే వారి పాపాలు ఆయన మీద వేసుకొని దేవుని యొక్క న్యాయమైన తీర్పును పొంది వారి కోసం ఆయనే మరణించబోతున్నాడు. కాబట్టి యెహోవా దూత ఏ స్థలములో నిల్చొని ఈ పని చేస్తున్నాడో, దావీదు ఏ స్థలానికి వెళ్ళి ఆయన్ని కలుసుకున్నాడో అదే స్థలములో దేవుడైన యెహోవాకు ఆరాధన చేసేటట్లు బలిపీఠం కట్టాలి. ఈ మాట మీకు అర్థమవుతుందా? ఇందులో ఉన్న కాన్సెప్ట్ ఏంటో తెలుసా? విశ్వాసమే కాదు, బలియాగమే కాదు, బలిపీఠంలో ఖచ్చితంగా ఉన్నది బలియాగమే. ఏ బలియాగం వల్ల దేవునికి ఆరాధన వస్తుంది, మనుషులు ప్రాణాలతో బతుకుతారో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలియాగం వల్లే అటు దేవునికి ఆరాధన, ఇటు మనకి భవిష్యత్తు, జీవితం, ప్రాణం. ఈరోజు మనము, మన తల్లిదండ్రులు, మన పిల్లలు కూడా, మన భార్య భర్త క్షేమంగా, సంతోషంగా, ప్రాణాలతో, ఆరోగ్యాలతో కుటుంబాల్లో ఉన్నామంటే
ఒక ఆయన మన కోసం చాలా చాలా త్యాగం చేశాడు. అలాంటి ఆయన కోసం కాకుండా జీవితం ఇంకెవరి మీద ప్రేమను పెంచుకున్నా అది విగ్రహారాధన అవుతుంది. దానివల్ల మనమే శ్రమలు తెచ్చుకుంటాం. కాబట్టి ప్రభువుని ప్రేమించదాం, ప్రభువుకు భయపడదాం, ప్రభు కోసం జీవించదాం. ప్రభు మనకి కృప చూపును గాక.